హలో ఎవ్రీవన్, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. యాక్చువల్గా నిన్నటితో అయితే కోర్స్ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి. సో వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఈ ఆఫర్ అయితే ఇంకా ఉంటుందండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 299K అప్ టు మెయిన్స్ వరకు మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే ఇందులో మీకు అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, చాలా చాలా యూస్ఫుల్ అండి. ఏ విధంగా తీసుకోవాలి? ముందు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. జస్ట్ 299 అండి. మీకు ఎక్సలెంట్ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశం ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియని వారికి ఈ ఆఫర్ని తెలియచేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి ఫారెస్ట్ రిసోర్సెస్ అంటే అటవీ వనరులు, అడవుల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ముఖ్యమైనటువంటి వనరులు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఖచ్చితంగా ఈ వీడియో నుండి మనకు మార్కులు వస్తాయి. ఓకేనా గైస్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా మన యాప్లో ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో మీకు చాలా మంచి రివిజన్గా ఈ యొక్క బిట్స్ అయితే ఉంటాయండి. ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. ఆఫర్ ఇంకా ఉంది. మీకు మెయిన్స్ వరకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. వ్యాలిడిటీ 2 years అందిస్తున్నానండి. కేవలము ఇప్పుడు తీసుకున్న వాళ్ళకే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి? ఎలాంటి అడవులండి? ఆప్షన్ సి, ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ 1. షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి? ఏంటండి, ఏం అడవులు? షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. నీలగిరి అన్నమలై కొండల్లో 1200 మీటర్లు అంతకంటే ఎత్తులో యొక్క షోలే అడవులైతే ఉన్నాయి. నెక్స్ట్ 1. సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సాల్ అరణ్యాలు ఎక్కడండి? మధ్యప్రదేశ్. ఫారెస్ట్ స్టేట్గా మనం పిలుస్తాము. అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్. ఇక్కడ మనము సాల్ అరణ్యాలు చూడవచ్చు. నెక్స్ట్ 1. ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మొదటి స్థానంలో ఉంది. ఈ లక్క అనేది ఒక కీటకం నుంచి వస్తుందండి. ఒక కీటకం యొక్క వ్యర్థ పదార్థము. లాక్స్ ఫర్ లక్క అనేటువంటి కీటకము విసర్జితమే ఈ యొక్క లక్క అనేటువంటి ఉత్పత్తి. దీంట్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అటవీ విస్తీర్ణ శాతం ఎంత? ఆప్షన్ సి, 1.85% విస్తరించి ఉంది. ఓకేనా, నెక్స్ట్ 1. సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప ఏంటి? ఆప్షన్ బి, హాల్డా కలప. ఓకే, హాల్డా కలప. నెక్స్ట్, క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప ఏంటి? క్రికెట్ బ్యాట్ల తయారీకి ఆప్షన్ సి, విల్లోస్ కలప అండి. ఓకే, విల్లోస్ కలప. నెక్స్ట్, భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆప్షన్ సి, పశ్చిమ కనుమలు పశ్చిమ ప్రాంతం. ఓకే, పశ్చిమ కనుమల్లోని పశ్చిమ ప్రాంతంలో సతత హరిత అరణ్యాలు. సతత హరిత అంటే ఏంటి? ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయండి, ఎండిపోవు ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ 1. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం ఏది క్రింది వాటిలో? ఆప్షన్ బి అండి, ఎర్ర చందనము. ఓకే, ఎర్ర చందనము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆయాన రేఖ తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని మొక్క ఏది? ఆప్షన్ ఏ, మహాగని. ఓకే, మహాగని. నెక్స్ట్, జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్లో కలదు. నెక్స్ట్,
ఘన పక్షి సంరక్షణ కేంద్రము ఎక్కడ కలదు? ఘన ఆప్షన్ సి రాజస్థాన్లో కలదు. పశ్చిమ బెంగాల్లోని జాల్దాపార సంరక్షణ కేంద్రంలో పరిరక్షించబడుతున్న జంతువులు ఏవి? ఏ జంతువులు పరిరక్షించబడుతున్నాయండి ఇక్కడ? ఆప్షన్ సి ఖడ్గమృగాలు, ఓకే, రైనోస్. నెక్స్ట్ బందీపూర్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? బందీపూర్ ఆప్షన్ బి కర్ణాటక. నెక్స్ట్ గిర్ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది? గిర్ అడవులలో ఆన్సర్ ఆప్షన్ డి అండి, సింహాలు, ఆసియా సింహాలు, ముఖ్యంగా గుజరాత్లో ఉంటుంది ఇది గిర్ అభయారణ్యము. నెక్స్ట్ వన్, కన్వా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కన్వా జాతీయ పార్క్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్లో ఈ కన్వా నేషనల్ పార్క్ ఉంది. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో అత్యధికంగా నిరుపయోగమైన భూమి విస్తరించి ఉంది? అంటే ఎలాంటి యూజ్గా లేదు, అది ఏంటది? జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలో క్రింద తెలిపిన ఏ ప్రాంతంలో అరణ్యాలు లేవు? ఎక్కడ లేవండి అరణ్యాలు మరి? ఆన్సర్ ఆప్షన్ డి, లక్షద్వీపుల్లో అరణ్యాలు లేవు. నెక్స్ట్ వన్ చూద్దాం. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతము అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతము అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం. ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలలో వాడే ఆల్పైన్ జాతి బ్రహ్మకమలం భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది? బ్రహ్మకమలం పశ్చిమ హిమాలయాలలో పెరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలో ఆకర్షణీయ పుష్పాలు కలిగిన రెడోడెండ్రాన్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? రెడోడెండ్రాన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సిక్కిం హిమాలయ ప్రాంతాలలో పెరుగుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఉద్భిజ సంపద క్రింది వాటిలో ఏ రకానికి చెందింది? ఆప్షన్ డి, గట్టి కలుపనిచ్చే అడవి. నెక్స్ట్ గంగా డెల్టా ప్రాంతంలోని సుందర్బన్ అడవులలో పెరిగే ప్రత్యేకమైన వృక్ష జాతి ఏది? ఆప్షన్ సి అండి, సుందరి వృక్షాలు, ఓకే, సుందరవనాలు అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే ప్రాంతాల్లోని సతత హరితాలు దేశంలో క్రింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి? ఆప్షన్ బి మ్యాంగ్రూవ్స్ అండి, మ్యాంగ్రూవ్స్. నెక్స్ట్ ఉష్ణమండల వర్షారణ్యాన్ని తొలగించిన అది ఉష్ణమండలంలోని ఆకులు రాల్చే అడవితో పోలిస్తే అంత త్వరగా తిరిగి వృద్ధి చెందదు. మరెందుకు కారణం ఏంటి? ఆప్షన్ ఏ వర్షారణ్యము, రెయిన్ ఫారెస్ట్లోని నేలలో పోషక పదార్థాలు తక్కువగా ఉండడమే ప్రధాన కారణం. నెక్స్ట్ క్రింది వానిలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్ష జాతి ఏది? ఏంటండి? జూనిఫర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలింపు. ప్రతిపాదన ఏ, కారణము ఆర్. ఋతుపవన ప్రాంతాల్లో పెరిగే వృక్ష జాతులు వేసవి కాలంలో ఆకులను రాల్చివేస్తాయి. కారణం ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్ష జాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాల్చివేయడం జరుగుతుంది. మరేది సరైనదండి? ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏ అనేది ఆర్కు సరి అయిన వివరణ, ఓకేనా. నెక్స్ట్ క్రింది వానిలో సవర్ణ శీతోష్ణ స్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ ఏ తప్పు ఉందండి, చూద్దాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని నైరుతి ప్రాంతాలలో పొడి వాతావరణంతో కూడిన సవర్ణ శీతోష్ణ స్థితి ఉంది, కరెక్ట్. ఏ ప్రాంతంలోనైతే అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు అగ్ని ప్రమాదాల వలన కాలిపోతే ఆ ప్రాంతాలు అనార్ధ సవర్ణ ప్రాంతాలుగా మారిపోతాయి. నెక్స్ట్ అనార్ధ సవర్ణ శీతోష్ణ స్థితి ముఖ్య లక్షణం ముళ్ళ పొదలు, తుప్పలు మరియు గడ్డి జాతులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. వృక్ష జాతి మరియు అటవీ రకము. ఏ వృక్షం ఏ అడవుల్లో పెరుగుతుంది? టేకు, యూఫోర్బియా, రోజ్వుడ్, సుంద్రి. చూద్దాం వన్ బై వన్.
ముందుగా టేకు ఆకురాల్చే అడవులు, నెక్స్ట్ యూఫోర్బియా సవన్న అడవుల్లో, నెక్స్ట్ రోజ్వుడ్ సతత హరిత అరణ్యాలలో, సుంద్రి మాంగ్రూవ్స్లో పెరుగుతుంది. సో గైస్, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. సో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా చూద్దాం ఇప్పుడు. ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా భారతదేశంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత? 21.34. నెక్స్ట్, అడవుల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1980 సంవత్సరంలో. భారత ప్రభుత్వము జాతీయ అటవీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 1952. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులను, అడవి జంతువులను రక్షించాలనే ఆదేశిక సూత్రాన్ని ప్రవేశపెట్టారు? ఎప్పుడండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, సంవత్సరంలో 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరిగే అరణ్యాలను ఏమని పిలుస్తారు? ఋతుపవన ఆకురాల్చు అరణ్యాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని తీర ప్రాంతాలలో విస్తరించి ఉన్న అడవులు ఏ రకానికి చెందినవి? ఏంటండి? క్షార జలారణ్యాలు. నెక్స్ట్ వన్, సముద్ర ప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూములలో పెరిగే అడవులను ఏమంటారు? ఆన్సర్ టైడల్ అడవులు. ఏంటండి? టైడల్ అడవులు. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద అడవులైన సుందరవనాలు ఏ అడవులలో భాగము? టైడల్ అడవులు. నెక్స్ట్, 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వార్షిక వర్షపాతం ఉండే ప్రాంతాలలో పెరిగే అరణ్యాలు ముళ్ళజాతి అడవులు. నెక్స్ట్ వన్, ముళ్ళజాతి అడవులు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ వన్, శుష్క అడవులలో పెరిగే చెట్లు ఏవి? శుష్క అడవులలో అకేషియా, నాగజేముడు, బ్రహ్మజేముడు, తుమ్మ, నలతుమ్మ మరియు ఖర్జూరము. నెక్స్ట్ వన్, సమశీతోష్ణ అడవులను ఏమని పిలుస్తారు? శృంగాకారపు అరణ్యాలు. నెక్స్ట్, హిమాలయ ప్రాంతాలలో 3000 మీటర్ల కంటే ఎత్తైన ప్రాంతాలలో పెరిగే అడవులను ఏమని అంటారు? ఏమంటారండి? ఆల్పైన్ అడవులు. నెక్స్ట్, ప్రతి సంవత్సరము వన మహోత్సవాలను ఏ నెలలో నిర్వహిస్తారు? మార్చి 21. నెక్స్ట్, మన దేశ వైశాల్యంలో అడవుల విస్తీర్ణత శాతము 21.34%. నెక్స్ట్, హిమాలయ పర్వతాలలో మన దేశంలోని అడవులలో సుమారు ఎంత శాతం ఉన్నాయి? హిమాలయ పర్వతాలలో 16%. భారత జాతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడుందండి? ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో. నెక్స్ట్ వన్, కర్ణాటక రాష్ట్రంలోని అడవులలో ఏ చెట్లు అధికంగా విస్తరించి ఉన్నాయి? మంచుగంధం. నెక్స్ట్, నీలగిరి, అన్నమలై పర్వతాలలో పెరిగే తేమతో కూడిన సమశీతోష్ణ అరణ్యాలను ఏమంటారంటే షోలాస్. నెక్స్ట్, బీడీలను తయారు చేయడానికి ఏ ఆకులను ఉపయోగిస్తారు? టెండు ఆకులు. ఓకే, టెండు ఆకులు. నెక్స్ట్, వాటర్ థియాంతిస్ అనే వృక్షాన్ని ఏమని పిలుస్తారు? టెర్రర్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్, భారతదేశంలోని అడవులలో అధిక మొత్తంలో విస్తరించి ఉన్న వృక్షాలు సాల్ వృక్షాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎయిర్ కూలర్లలో ఏ రకమైన గడ్డిని ఉపయోగిస్తారు? ఏంటండి? కుష్ రకపు గడ్డి, కుష్ గడ్డి అంటారు దీన్ని. నెక్స్ట్, భారతదేశంలో పేపర్ తయారు చేయడానికి ఉపయోగించే గడ్డి ఏంటండి? సభాయి ఎథిఫెంటా అనేటువంటి గడ్డి. నెక్స్ట్, వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1972. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పము తామర. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడిన జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏంటండి? ఉత్తరాంచల్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ వన్, 1973లో అంతరించిపోతున్న పుల్ల సంతతిని కాపాడేందుకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ టైగా. 1974లో UNDP సహకారంతో ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సహకారంతో మొసళ్ళ పెంపకం. దీన్ని 1975 నుంచి అమలుపరిచారు. నెక్స్ట్, వన నిర్మూలనకు వ్యతిరేకంగా చిప్కో ఉద్యమాన్ని 1973లో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ప్రారంభించిన వ్యక్తి చాందీ ప్రసాద్ బిట్టా. తర్వాత ఈ ఉద్యమానికి విస్తృత ప్రచారాన్ని కల్పించిన పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్, 1983లో
ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావరణవేత్త పాండురంగ హెగ్డే. నెక్స్ట్ 1950లో అటవీ సంరక్షణలో ప్రజలలో చైతన్యాన్ని నింపేందుకు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి మరి అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కన్నయ్యలాల్ ఎం మున్షి. నెక్స్ట్ వన్, ఆగ్రో ఫారెస్ట్రీ అనగా వ్యవసాయ భూములలో పంటలతో పాటు వృక్షాల పెంపకాన్ని ప్రోత్సహించే విధానము. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీ అనగా ఏంటి? గ్రామీణ స్థాయిలో ప్రజల సహకారంతో అడవులను అభివృద్ధి చేసే ఫారెస్ట్రీ విధానము. నెక్స్ట్, సిల్వికల్చర్ అనగా ఏంటి? బంజర్ భూములలో కలపనిచ్చే వృక్షాలను పెంచే కార్యక్రమం. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. రేపు జరిగేటువంటి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు చూడండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ కొనసాగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.